శ్రీమేట్స్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఒక హాస్య కథ చెప్పుకుందాము. మన జీవితంలో మనకి తెలుసో తెలియకో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అవి మనం ఎంత వద్దనుకున్నా అవి మనలను వేటాడుతూ ఉంటాయి. అటువంటిదే ఈ కథ. ఈ కథ పేరు నినువీడని నీడను నేనే. కథ రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్. ఇంకా కథలోకి వెళ్దాము. ఒకూరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి లడ్లంటే చానా అసహ్యం. ఆ పేరంటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలధరించేది. ఇంకా ఆ వాసన పీలుస్తే చాలు కడుపులో దేవినట్లనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదటినుంచి ఈ అలవాటేమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం, ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే, ఆ పిల్లోడు చిన్నగున్నప్పుడు వాళ్ల పక్కింట్లోనే రామయ్య అనేటోడు ఉండేవాడు. ఆయన లడ్లు తయారు చేసి ఊరిలోని అంగళ్ళన్నింటికీ సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళింట్లోంచి ఎప్పుడూ తీయని లడ్ల వాసన ఘుమఘుమలాడుతా బయటికి వచ్చేది. వీడు చిన్నపిల్లోడు గదా, అది పక్కింట్లోనే గదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడనప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేవాళ్లు. అట్లా చిన్నప్పటినుంచి లడ్లు ఒకదాని మీదొకటి తిని తిని ఆ తీయని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవానికి 12 ఏళ్లు వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళమ్మా నాయనా ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడుగాని లడ్లమీద అసహ్యం మాత్రం పోలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్లంటే చానా ఇష్టం. కాని కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డుగూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అదయిందని పండుగకు శనగపిండితో బూందెలు చేసి వాటిని చక్కెరపాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. ఆ పిల్లోడు బయట ఆడుకొని ఇంటికొచ్చేసరికి ఇళ్లంతా లడ్లవాసనతో ఘుమఘుమలాడిపోతా ఉంది. దాంతో వారికి ఒకటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసిగూడా లడ్లు చేస్తావా, నీకు నేనంటే కొంచెం గూడా ప్రేమ లేదు. అసలు ఆ వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది అంటూ చిందులు తొక్కసాగినాడు. ఆ మాటలు విన్నవాళ్ల నాయనకు చానా కోపం వచ్చింది. ఏమ్రా, ఎప్పుడూ నీకిష్టమైనవే చేయాల్నా? నీ అమ్మకు మాత్రం కోరికలుండవా? అప్పటికీ 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డుగూడా తినలేదు. ఏదో నాలుక పీకుతా ఉంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతి లెక్క చిందులు తొక్కుతా ఉన్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ పండుగకు లర్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేను ఇప్పుడే నాగులాపురంలోని మా అక్క వాళ్ళింటికి పోతా ఉన్నా. పండుగ అక్కడే చేసుకుని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకుని బయలుదేరాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్లు ఉంటాది. ఆ పిల్లోనికి 2 అక్కలు. ఇద్దరినీ నాగులాపురానికే ఇచ్చినారు. ఇద్దరిల్లూ పక్కపక్కనే. వాడు మొదట పెద్దక్క ఇంటికి పోయినాడు. తమ్ముణ్ణి చూడగానే అక్క చానా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అనింది. అంటే ముందు చెప్పిగానీ రాకూడదా అన్నాడు వాడు మూతి ముడుచుకుని. అదెందిరా అంత మాటంటావు? ముందే తెలిసి ఉంటే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడతావుంటిగదా. అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో నీ పెద్దబావ వస్తాడు. అంతలోపు స్నానం చేసి రాపో, కలసి తిందువుగాని అనింది. వాడు అమ్మమీద అలిగి ఉన్నపళంగా వచ్చేసినాడు గదా. దాంతో ఆకలి నకనకలాడ సాగింది.
స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. రేయ్ తమ్ముడు, ఈరోజు మంచి తియ్యని తినుబండారాలు చేసినా తెలుసా అనినిది. ఆ మాట వింటూనే వానికి సర్రున నోట్లో నీళ్లూరినాయి. బచ్చాలు చేసిందా? కజ్జీకాయలు చేసిందా? మైసూరుపాకులు చేసిందా? గులాబుజాంలు చేసిందా అని ఆలోచిస్తా ఉంటే పెద్దక్క ఇద్దరికీ విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్గుని నోట్లో వెలక్కాయ పడ్డటయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూడసాగినాడు. బావ ఆనందంగా ఒక లడ్డు కొరుకుతూ, రేయ్ బామరిది, ఈ అక్క చేతిలో ఏం మహిమ ఉందోగాని కొమ్మ ఏం చేసినా అమృతం లెక్క ఉంటాదిరా. ఈ లడ్లు చేయడం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో సీళ్లూరిపోతున్నాయి అన్నాడు నాలుక చప్పరిస్తా. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదుగదా. దాంతో వాడు లోలోపలే కుమిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగినాడు. అంతలో తమ్ముడు వచ్చాదని తెలుసుకుని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావ, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అనడిగినాడు. వానికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం. ఒక్కొక్కట తింటా ఉంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా, ఏం రుచి ఏం రుచి. నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు అంటూ అక్కను ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంక చాలు వద్దు వద్దంటున్నా వినకుండా మరో 2 లడ్డు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పరుపడి వాటిని గూడా తినేసినాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావరా ఇక్కడ అనడిగింది. అక్కడ ఉంటే రోజూ లడ్లమీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదపడి రేపు ఉదయమే పోతావున్నా అక్క, పొలం పనులున్నాయి అన్నాడు వాడు. అట్టాగా సరే, రేపొద్దున టిఫిన్ కి మా ఇంటికొచ్చేసేయ్. చిన్న బావ కూడా ఉంటాడు. తిని ఊరికి పోదువుగాని అనింది. ఆ పిల్లోడు అట్టాగే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్డు పెడతాదో అని భయపడి, అక్క, నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు. కొంచెం మజ్జిగుంటే ఇయ్యి చాలు అన్నాడు. అక్క సరేనని మజ్జిగిచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పండుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్రపట్టలేదు. తరువాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్క ఇంటికి పోయినాడు. చిన్న బావ వాణ్ణి చూసి, ఏం రా, ఈ నడుమ నల్లపూసైనావు, అమ్మానాన్న బాగున్నారా అంటూ పలకరించినాడు. అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రేయ్ తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కోనిరాపో, తింటూ మాట్లాడుకోవచ్చు అనింది. వాడు ఆ మాటకోసమే ఎదురు చూస్తా ఉన్నాడు గదా. దాంతో బెరబెరాపోయి చేతులు కడుక్కొని చిన్నబావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన గుమ్మని బయటికి కొడతా ఉంది. నిన్న రాత్రినుంచి ఏమీ తినకపోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురుచూడసాగినాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్లు తీసుకుని వచ్చి ఇద్దరికీ తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటుబాంబులు గదా చూసినట్టు అదిరిపడినాడు. నోటమాట రాలేదు. ఎట్టాగైనా తప్పించుకోవాలని, అక్క, నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలకు చిన్నక్క, అదేందిరా, పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు. నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడితివే. అసలు పెద్దక్కకు లడ్లు చేయడం నేర్పిందే నేను, మరి అక్క చేసినవే అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి. తిను తిను అనింది కోపంగా. ఆ మాటలకు చిన్నబావ గూడా వంత పాడుతా, తిను బామరిది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేసినారో చెప్పు. మీ అక్కకుగాని కోపం వచ్చిందనుకో, కాళికాదేవి లెక్క.
కత్తెత్తుకుని వస్తాది. జాగ్రత్త అంటూ బెదిరించినాడు. ఇంగ చూడునా సామిరంగా వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతా ఆ 2 లడ్డు పెదాలమీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు. ఆడ బాగున్నాయా, ఈడ బాగున్నాయా అనింది ఆసక్తిగా. వాడు లోపల్లోపల ఏ రాయి అయితేనేంలే, పళ్ళు ఓడగొట్టుకోడానికి అనుకుంటా బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతా బాగున్నాయిలే అక్క. అవి స్వర్గం అంచువరకు వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా, అయితే మరో 2 తెద్దునా అనింది లోపలికి పోతా. వాడు అదిరిపడి, చిన్నక్కా, నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటావున్నాగదా. తిని తిని నోటికి ఇంక రుచి తగలడం లేదు. మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట కట్టిస్తా తమ్ముడు, దారిలో తిను అంటూ ఒక 10 మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లోడు లడ్లు మూట తీసుకొని బయలుదేరినాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పండుకుందామని చూస్తే పెద్దపాడు ఊరికి ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజులలో ఎవరూ రారు. ఆఖరికి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి పోయినాడు. లడ్ల మూట దేవుని ముందు పెట్టి వెనుకకు పోయి పండుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. ఆ ఊర్లో రంగన్న సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుప్రక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోడు. వాళ్లను పట్టుకున్నా, ఆచూకి చెప్పినా ₹1,00,000 బహుమతి అని ఆ ఊరిరాజు రాజ్యమంతా దండోరా వేయించినాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథగట్టుమీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చుని చెరిసగం పంచుకోసాగినారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్లవాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది. ఇక్కడ ఎవరూ లేరే, వీటిని ఎవరు పెట్టంటారు అని ఇద్దరూ ఆలోచిస్తా ఉంటే వాళ్ల మాటల చప్పుడుకి ఆ పిల్లోనికి మెలకువ వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటా బయటకు వచ్చినాడు. వాణ్ణి చూడగానే దొంగలు అదిరిపడినారు. రే, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లోడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి గదా. అందుకని వీడు దీంట్లో ఏ మత్తుమందో విషమో కలిపి పెట్టనట్టున్నాడు. ముందు వీనినే ఒకటి తినమందాము అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న సరే అని, ఒరేయ్, ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒకదాన్ని వాని నోటికి అందింటోయినాడు. ఛ, నాకు ఈ లడ్లంటే పరమ అసహ్యం. నేను తినను అంటూ 2 అడుగులు వెనక్కు వేసినాడు ఆ పిల్లోడు. దాంతో వాళ్లకు వానిమీద మరింత అనుమానం పెరిగిపోయింది. టక్కున ఒకడు బొడ్లోనుంచి కత్తి తీసి వాని గొంతుమీద పెట్టి, మర్యాదగా తింటావా? ఈ కత్తితో కసుక్కున పొడచమంటావా అన్నాడు భయపెడుతూ. ఆ పిల్లోనికి భయంతో ఒళ్లంతా తడిచిపోయింది. గజగజగజ వణుక్కుంటా లోపల్లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్డు తిన్నాడు. దొంగలు కాసేపు చూసినారు. వానికేమీ కాలేదు. అంతలో రంగన్న, ఒరే, అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒక దానిలోనే కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తి ముందు పెట్టి, తినరా తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లోడు ఒకదాని తరువాత ఒకటి కళ్ళనీళ్లు పెట్టుకొని గమ్మున తినసాగినాడు. కడుపులో దేవినట్లవసాగింది. ధూ ధూ అని అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటికి వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతా ఉంది అని బాధపడసాగినాడు. అన్ని లడ్లూ తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాన్నే చూడసాగినారు. వాడు ఎట్లున్నోడు అట్లాగే ఉన్నాడు. చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్ల పొడి కనిపించింది. దానిని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. తియ్యగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్లు. అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్ల నోటికాడిదిపోయింది. నీవెప్పుడూ ఇంతే,
పనికిమాలిన మాటలు పనికిమాలిన ఆలోచనలు అన్నాడు రంగన్న సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏమ్రా, నేను చెప్తే నువ్వు చేయాల్నా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదుగాని మళ్ళా నన్నే అంటావా? బుర్రతక్కువ వెధవా అన్నాడు. దాంతో మాటా పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబడ్డారు. చేతికి ఏం దొరికితే అది తీసుకుని కిందామీదా పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరూ రక్తాలు కారుతా ఉండగా స్పృహ తప్పి పడిపోయినారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియపెట్టి ఉరుక్కుంటా రాజభటుల దగ్గరికి పోయి విషయమంతా వివరించినాడు. వెంటనే భటులు ఆ పిల్లోనితోబాటు గుడికి చేరుకుని దొంగలను పట్టుకున్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి, ఒరేయ్, వీళ్ళు మామూలు అల్లాటప్పా దొంగలు కాదు. చుట్టుపక్కల 4 రాజ్యాలలో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయినారు. వీళ్ళని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజుగారు దండోరా కూడా వేయించినాడు. ఈ రోజు నీవల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చానా సంబరపడతాడు అంటూ వాళ్ళు ఉరుక్కుంటా పోయి రాజుకి దొంగలు పట్టుబడ్డ విషయం తెలిపినారు. రాజు చానా సంబరపడి ఆ పిల్లోని సభకి తీసుకుని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోని రాజసభకు తీసుకుని పోయినారు. రాజు ఆ పిల్లోని చూసి, శబాష్! మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ ఎవరక్కడ? వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకునిరాండి అని కేకేశాడు. వెంటనే లోపలినుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకుని వేగంగా అక్కదకి వచ్చినారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులోంచి ఒక గుండ్రని లద్దు తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు. ఆ లద్దును చూడగానే ఆ పిల్లోనికి గిర్రున కళ్ళు తిరిగి, అమ్మో! మళ్ళా లద్దా అంటూ గట్టిగా కేకపెట్టి దభీమని వెనక్కి విరుచుకుని పడిపోయినాడు. వాడు ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుండి వాడి ప్రయత్నం లేకుండానే వాడికి ఇష్టం లేని లడ్డూలు పెడతానే ఉన్నారు. మొదటగా వాళ్ల అమ్మ, తరువాత పెద్దక్క, తరువాత చిన్నక్క, తరువాత దొంగలు, ఆఖరికి రాజుగారు. ఒక్కొక్కసారి మనకు కూడా ఇలాగే జరుగుతాయి. ఇలాంటి అనుభవమే మీకేమైనా ఎప్పుడైనా ఎదురైతే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.